ఇన్ని మాటలు వెంకటాచలం వెళ్ళామని మనం చెప్తాం, తిరుపతి వెళ్ళామండి అని. మనం ఎన్ని మాటలు ఎన్నిటిలో స్నానం చేసి వచ్చాం? ఒక దాంట్లో ఉదయం వేళ, ఒక దాంట్లో మధ్యాహ్న వేళ, ప్రత్యేకించి శేషశైలం కింద కపిలతీర్థం ఉంది. ఆ కపిలతీర్థం దగ్గర ఆ కింద భోగవతి గంగ, పాతాళలోకంలో ఉన్నటువంటి గంగానది కపిల లింగంతో పాటుగా భూమండలం మీదకి వచ్చింది. అది సాక్షాత్ గంగానది, దాని పేరు కపిలతీర్థం. అది కపిలలింగము ఎదురుగుండా వచ్చింది కాబట్టి దాని పేరు కపిలతీర్థమే. ఆ కపిలతీర్థంలో కార్తీక మాసంలో మధ్యాహ్న కాలంలో మధ్యాహ్నే దశనాడికాహ 10 నిమిషముల సమయం పాటు కార్తీక మాసపు పర్వదినాల్లో మధ్యాహ్నం వేళ ఈ బ్రహ్మాండములన్నింటిలో ఎన్ని తీర్థములున్నాయో అన్ని తీర్థములు దానిలోకి ఆవాహనవుతాయి. మధ్యాహ్న కాలంలో ఒక్కసారి అందులో స్నానం చేసి లేస్తే బ్రహ్మ